ఫ్రెండ్స్, నేను ఒక పెద్ద చేపని ఎలాగా కొడుతున్నాను ఒకసారి చూడండి. దాన్ని అయితే కిచ్చిలు అంటారు. అది ఏ విధంగా ఉందో చూసారు కదా. గ్యాలములు కూడా పెద్దదే. గ్యాలములు అయితే 4 నెంబర్ గ్యాలములు. తాడు కూడా ముతకే 150 నెంబర్ తాడు. ఆ తాడు అయితే మనం ఎంత గట్టిగా లాగినా తెగే అవకాశం అయితే లేదు. కానీ నేను చాలా పెద్ద ఎర్ర అయితే కుట్టాను. ఆ ఎర్ర 1 కేజీ వస్తుంది. ఎలాంటి చేప పడుతుందో చూద్దాం. ఎందుకంటే మనకు కూడా తెలీదు. మనం లైవ్లో ఉన్నాం కదా, ఎలాంటి చేపలు పడుతుందో మనకు కూడా తెలీదు. వీడియో లాస్ట్ దాకా చూస్తే మీరు తెలుస్తుంది ఎలాంటి చేప పడుతుంది. కిచ్చిల ఎర్ర అయితే మనం ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా కుట్టాము. ఆ ఎర్రకైతే మనకి పెద్ద చేపలే పడ్డాము. ఒక 50 కేజీల నుంచి 60 కేజీలు పైగా ఉండొచ్చు. అలాంటి చేపలు కూడా మనం పెట్టాము కిచ్చిల ఎర్రకైతే. ఇప్పుడు కాదు, నేను ఫోన్ ఫస్ట్ చేప కూడా నాకడైతే పడ్డది. ఒకసారి చూడండి ఏ విధంగా లాగుతున్నాను. చాలా పెద్ద చేప అనుకుంటున్నాను. ఎందుకంటే తాడైతే చాలా టైట్గా వస్తుంది. నాకు ఒక్కడికైతే రావట్లేదు. పక్కన మా మాయ కూడా అందుకున్నాడు. అయినా సరే తాడైతే లాక్కెళ్ళిపోతుంది. ఆ చేపను ఒకసారి చూడండి. చాలా పెద్ద చేప అనుకుంటున్నాను. అది ఎలాంటి చేప మరి చూద్దాం ఈ వీడియో అయితే నాస్టాకు. ఎందుకంటే తాడు చాలా ముతకదు కదా, మనం ఇద్దరం లాగినా తెగే అవకాశం అయితే లేదు. ఫ్రెండ్స్, ఆ చేప అయితే చాలా పెద్ద అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అవకాశం కూడా లేదు. మా ఇద్దరం అయితే తాడైతే ఎంత గట్టి లాగినా సరే రావట్లేదు. ఒకసారి చూడండి అదేం చేప అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ వీడియో మీకు రావాలంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన మరొకసారి మీ మొబైల్లోకి వస్తుంది ఆ వీడియో.